హాయ్ హాయ్ ఫ్రెండ్స్, నల్లపరెడ్డిపల్లి చంద్రబాబు నాయుడు ఫార్మర్ ఛానల్ చూడండి. ఇక్కడ చూడండి, ఎరువు వేయడం ఎలా, తోటకి అరటి తోటకి ఎలా, పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, గంట సింబల్ టచ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్, రైతుల వీడియోస్ మీకు మీ మొబైల్కి వచ్చి రావాలంటే గంట సింబల్ మీద గట్టిగా కొట్టండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి పోదాం. ఓకే ఓకే గాయస్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అరటి తోటకి ఎరువు వేస్తే ఎలా ఉంటుంది, ఎరువు వేయకుంటే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. చూడండి ఎలా ఉందో అరటి తోట. మా ఊరు రైతు ఎలా పెట్టాడు, ఒక 7-8 ఎకరాలు ఉంది. ఎలా ఉంది చూడండి, అరటి తోట సూపర్గా ఉంది. రైతుకి ఏదైనా కానీ కడుపు, అది అంటారు కదా, కడుపు నిండా ఉండాలి అంటే ఇలా తోట బాగుంటే అప్పుడు ఆ మనిషికి మనస్ఫూర్తిగా ఉంటుంది. అందుకే మన తిండి తక్కువ పోయినా మన కడుపుకి, చెట్టుకి మాత్రం చూడండి ఎలా ఎరువు వేస్తారు ఇక్కడ. ఏదైనా చెట్టుకి మనిషికి బలం ఎలా ఉంటుందో తిండి వల్ల చెట్టుకు కూడా అలా మందులు అలా ఎరువు వేస్తే కదా బాగుండేది. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎలా వేస్తారు మందులు ఏం కథ అని. ఇప్పుడు ఇలా ఉంది ఎరువు వేసిన తర్వాత. ఎరువు వేయక ముందు ఎలా ఉండే తోట చూడండి ఒకసారి. కొంచెం చూస్తే అందరికి అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ రైతు అని ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా జై కిసాన్ జై జవాన్ అని కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కావాలంటే గంట సింబల్ మీద టచ్ చేయండి. చూడండి ఎలా ఉంది తోట ఎరువు వేసిన తర్వాత. ఎరువు వేయక ముందు ఎలా ఉండేది, ఎరువు వేసిన తర్వాత ఎలా ఉంది. ఎరువు వేయక ముందు ఇలా ఉంటే ఇలా చూడండి ఎరువు ఎలా వేస్తున్నారు అందరూ కూలి వాళ్ళు. అందరూ చెట్టుకి ఇలా పక్కన గాడి తీసి గాడిలోకి ఎరువు వేస్తారు చూడండి. నల్ల కనిపిస్తుంది చూడండి, అదంతా ఎరువేను. అందరూ మోస్తున్నారు కదా అక్కడ. మోస్తూ ఇక్కడ ఇలా వేసారు చూడండి ఎరువు. అది ఒక టిప్పు. ఎరువు 1,42,000. అలా ఒక 5-6 టిప్పులు తోలిచి చేశారు. గాడి కొట్టి వేయడం వల్ల చెట్టుకి చాలా బలం వస్తుంది కదా, అందుకే వేశారు. చూడండి ఎలా మోస్తున్నారు అందరూ. ఏదైనా అందరు కలిసికట్టుగా చేస్తే ఆ పని ఎంత చేసినా లంపట ఉండదు కదా. ఇలా వేశారు చూడండి, ఇలా ఉండేది ఇలా వేశారా. ఇప్పుడు మందు కూడా వేస్తున్నారు చూడండి. ఇక్కడ డిఏపి కూడా వేసారు చెట్టు దగ్గరను వేసి ఇంకా అది మూసిపెడతారా. మూసిపెడితే ఇంకా చెట్టుకి ఏదో ఒక బలం, ఇంకా వాటర్ ఇక్కడే వస్తాయి కాబట్టి డిపోకి కారుతాయి కాబట్టి చెట్టుకి వెంటనే ఇంకా సారం పీక్కుంటుంది. అందుకే గ్యాస్ ఇలా చేస్తే ఎవరైనా దానికి మనకి చెట్టు కడుపుండా పెడితే అది మనకి ఎప్పుడైనా మనస్ఫూర్తిని ఇచ్చి మనకి పంటను కూడా దిగుబడి కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇలా వేయాలి. చూడండి ఎలా వేస్తున్నారు. ఇలా వేయడం వల్ల చెట్టు అదంతకు అదే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం పెడితే కదా పంట వచ్చేది. పెట్టకోకుంటే ఎవరికి రాదు పంట. ఇలా చూడండి ఇప్పుడు ఇలా ఉంది తోట. అలా ఉండేది మందులు వేసిన తర్వాత ఇలా ఒక 2 వారాలకే, ఒక 15 డేస్కి ఇలా వచ్చింది చూడండి తోట. సూపర్గా ఉంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ చూస్తున్న వారికి.